హాయ్ వియర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. ఇప్పటిదాకా నా కంప్యూటర్స్ అడ్డా వెబ్సైట్ని విజిట్ చేసిన వాళ్ళకి, కంప్యూటర్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. ఇప్పటి వరకు ఈ కంప్యూటర్స్ అడ్డా ఛానల్లో నేను ఫినిష్ చేసిన కోర్స్ ఏంటంటే ఎంఎస్ ఆఫీస్లో ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, అలానే పేజ్ మేకర్ ప్రాజెక్ట్స్తో సహా కంప్లీట్ చేశానండి. ఇప్పుడు ఈ 2016 ఈ ఇయర్ ఎండింగ్లో నేను కంప్లీట్ చేద్దాం అనుకున్న టాపిక్ ఏంటంటే టాలీ. ఈ టాలీ గురించి ఎప్పుడో 10 months బ్యాక్ నేను 2 వీడియోస్ పెట్టడం జరిగిందండి. ఇంట్రడక్షన్ ఆఫ్ టాలీ, ప్రొసీజర్ ఆఫ్ టాలీ ప్రాబ్లమ్స్. ఓకేనండి. మరి ఈ వీడియో చూసిన వాళ్ళు రిమైనింగ్ వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేస్తారు అనేది వెబ్సైట్లోను ఛానల్లోను కామెంట్స్ పెట్టడం జరిగిందండి. సో అందుకని ఇప్పటి నుంచి డైలీ ఈ టాలీ గురించి కంటిన్యూస్గా వీడియో పెట్టడం జరుగుతుంది. మరి ఈ టాలీ గురించి మనం కంప్లీట్గా నేర్చుకునే ముందు అసలు ఈ టాలీలో టాపిక్స్ అనేది నెక్స్ట్ వీడియోస్లో ఏ టాపిక్స్ చెప్తాము అనేది జనరల్గా చూద్దామండి. చూడండి, థర్డ్ వన్ ఏంటంటే ఆల్రెడీ నేను 2 వీడియోస్ పెట్టానండి. ఇది థర్డ్ వీడియో దగ్గర నుంచి. ఓకేనండి. కంపెనీ అనేది ఏ విధంగా క్రియేషన్ చేయాలి, దాంట్లో ఏ విధంగా సెలక్షన్ చేయాలి, ఎలా మోడిఫై చేయాలి, ఎలా డిలీట్ చేయాలి అనేది చెప్పుకుందామండి. దాని తర్వాత లెడ్జర్ క్రియేషన్, అసలు లెడ్జర్ అంటే ఏంది, వాట్ ఈస్ ద లెడ్జర్, దాని గురించి కూడా కంప్లీట్గా చూద్దాం. అలానే వోచరింగ్ ఆర్ పోస్టింగ్. ఓకేనండి. ఒక టాలీలో ఒక ప్రాబ్లం ప్రిపేర్ చేయాలి అంటే మనం ఈ 3 steps ఫాలో అవ్వాలి. వీటి గురించి కంప్లీట్గా చూద్దామండి. ఈ 3 steps ఫాలో అయితేనే మనం స్టార్టింగ్ ప్రాబ్లమ్స్ ఏంది, బేసిక్గా టాలీలో అకౌంట్స్ అనేది ఏ విధంగా ఎంట్రీస్ చేస్తాం అనేది నేర్చుకుంటాం. ఓకేనండి. అండ్ నెక్స్ట్ టాపిక్ ఏంటంటే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. మీరు స్టార్టింగ్ ప్రాబ్లమ్స్లో బ్యాంక్ అనేది యాడ్ అవుదండి. నెక్స్ట్ టాపిక్స్లో ఏంటంటే ఒక బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ అవుతుంది. ఎవరికైనా పేమెంట్ చేసేటప్పుడైనా, రిసీవ్ చేసుకునేటప్పుడైనా త్రూ బ్యాంక్ ద్వారా యాడ్ అవుతుంది అనమాట. అలా ఎలా ఎంట్రీ చేయాలి అనేది కూడా మనం నేర్చుకుందాం. అలానే నెక్స్ట్ వచ్చి కాంట్రా, ఉమ్మడి జాబితా. మనకి బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ అవుతుంది కదండి. బ్యాంకులో మనీ అనేది ఎలా డిపాజిట్ చేస్తాం, ఎలా విత్డ్రా చేస్తాం, అవి ఏ విధంగా ఎంట్రీస్ చేస్తాం అనేది కూడా చూద్దాం. అలానే చెక్స్, డైరెక్ట్గా క్యాష్ అవ్వకుండా బై చెక్ ద్వారా విత్ చెక్ నెంబర్తో సహా ఏ విధంగా ఎంట్రీస్ చేస్తాం. అలానే బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్కి మనీ అనేది ఏ విధంగా ట్రాన్సాక్షన్ చేస్తాం, అలా ఏ విధంగా ఎంట్రీస్ చేస్తాం అనేది కూడా చూద్దామండి. అలానే ఎర్రర్ రెక్టిఫికేషన్స్, టాలీలో ప్రాబ్లం మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత లెడ్జర్లో కానీ పోస్టింగ్లో కానీ ఎలాంటి ఎర్రర్స్ చేసినా వాటిని మోడిఫై చేయడానికి, రెక్టిఫై చేయడానికి ఈ ఎర్రర్ రెక్టిఫికేషన్ అనే టాపిక్ అని చెప్తానండి. అలానే నెక్స్ట్ వచ్చి డిప్రిషియేషన్, తరుగుదల. మీరు చూస్తున్న కంప్యూటర్ అనేది ఎలాంటి ప్రోడక్ట్ అయినా సరే అది మనం వాడకాన్ని బట్టి, మనం వాడే పద్ధతిని బట్టి నెలలు గడిచే కొద్దీ ఆటోమేటిక్గా దాని ప్రైస్ అనేది తగ్గిపోతూ ఉండిద్ది. దాన్నే డిప్రిషియేషన్ అంటారు. ఓకేనండి. అది ఏ విధంగా ఎంట్రీస్ చేస్తాం అనేది కూడా చూద్దాం. అలానే పార్ట్నర్షిప్, ఒకళ్ళ కన్నా ఎక్కువగా 2 members కావచ్చు, 3 members కావచ్చు, ఇన్వెస్ట్ చేసినప్పుడు ఒక కంపెనీలో మనీ అనేది ఇన్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా ఏ విధంగా షేర్ చేస్తాం, వాటిని ఏ విధంగా ఎంట్రీస్ చేయాలి అనేది కూడా చూద్దాం. అలానే నెక్స్ట్ వన్ వచ్చి క్రెడిట్ ఆపరేషన్స్. ప్రీవియస్ టాపిక్స్లో మీరేం చేస్తారంటే మనం ఎలాంటి పేమెంట్ చేస్తున్నా, ఎలాంటి రిసిప్ట్స్ చేస్తున్నా, మనం పర్టికులర్గా పలానా వ్యక్తి దగ్గర పర్చేస్ చేస్తున్నామని, పలానా వ్యక్తికి మనం సేల్ చేస్తున్నామని ఆ నేమ్ అనేది మెన్షన్ చెయ్యం. కానీ ఈ క్రెడిట్ ఆపరేషన్స్లో మనం ఆ నేమ్ అనేది మెన్షన్ చేస్తాం. ఓకేనా. అలానే నెక్స్ట్ వన్ వచ్చి ఫారెన్ ఎక్స్చేంజ్, మల్టీ కరెన్సీ. కరెన్సీ అనేది రకరకాలుగా ఉంటుందండి. ఇప్పుడు మన ఇండియన్ కరెన్సీ రూపీస్లో ఉంటుంది. ఓకే. అమెరికాలో ఉన్న పర్సన్ ఇన్వెస్ట్ చేశాడు ఒక కంపెనీకి. ఎలా ఇన్వెస్ట్ చేస్తాడు, ఏ కరెన్సీలో, డాలర్స్లో. కానీ ఫైనల్ రిజల్ట్ అనేది మనం ఏ విధంగా చూసుకుంటాం, రూపీస్లో, మనకు అర్థమయ్యేలాగా. వాటిని వాళ్ళు ఎలా మోడిఫై చేయాలి, ఎలా ఎంట్రీస్ చేయాలి అనేది కూడా చూద్దాం. అలానే నెక్స్ట్ టాపిక్ వచ్చి ఇన్వెంటరీ మేనేజ్మెంట్, స్టాక్ ఐటమ్స్. పర్టికులర్గా సింగిల్ ఐటమ్ కాకుండా మల్టిపుల్ ఐటమ్స్ అనమాట, సెట్ ఆఫ్ ఐటమ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెన్ ఉంది, అది సింగిల్ ఐటమ్. అదే ఒక పెన్ను బాక్స్ కొన్నాం అనుకోండి, దాంట్లో దాదాపు ఒక 20 pens దాకా ఉంటాయి. ఓకేనండి. అలా కేజెస్లో, లీటర్స్లో, బాక్సెస్లో ఆ విధంగా ఒక స్టాక్ ఐటమ్స్, వాటి గురించి కూడా మనం చెప్పుకుందాం. వాటిని కూడా ఎలా ఎంట్రీస్ చేస్తాం అనేది కూడా చూద్దాం. అలానే నెక్స్ట్ టాపిక్ వచ్చి పర్చేజ్ రిటర్న్స్ అండ్ సేల్స్ రిటర్న్స్. మనం పర్చేజ్ చేసిన రిటర్న్ ఇవ్వాలన్నా, సేల్ చేసిన రిటర్న్ వచ్చినా సరే వాటిని ఏ విధంగా ఎంట్రీస్ చేయాలి అనేది కూడా. అలానే నెక్స్ట్ వచ్చి డిస్కౌంట్.
ఈ డిస్కౌంట్ వచ్చేసరికి మనకి 2 టైప్స్ అండి, క్యాష్ అండ్ ట్రేడ్ డిస్కౌంట్. అంటే క్యాష్ అంటే ఏందనుకోండి, ఒక పెన్ అనేది 10 రూపీస్ పెట్టి కొన్నాం, 8 రూపీస్కే ఇచ్చాడు, అంటే 2 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చాడు. అలానే ట్రేడ్ డిస్కౌంట్ అంటే మనం 10 పెన్స్ కొన్నాం, కానీ బిల్ అనేది 8 పెన్స్కే ఇచ్చాడు, అంటే 2 పెన్స్ ఫ్రీగా ఇచ్చాడనమాట. అంటే వాటి గురించి కూడా కంప్లీట్గా చెప్పుకుందాము, ఎలా ఇంట్రెస్ట్ చేయాలి ఏందని కూడా టాలీలో చూద్దామండి. అలానే నెక్స్ట్ టాపిక్ వచ్చి పర్చేజ్ ఆర్డర్స్ అండ్ సేల్స్ ఆర్డర్స్. ఓకేనండి, అంటే పర్చేజ్ చేయాల్సినవి ఎలా ఆర్డర్ ఇవ్వాలి, సేల్స్ చేసినవి ఎలా ఆర్డర్ తీసుకోవాలి, వీటికి ఎంట్రీస్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేయాలి అనేది కూడా. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే గోడౌన్స్. ఇప్పుడు జనరల్గా చూసుకుంటే ఒక షాప్ ఓనరు వాడి దగ్గర ఉన్న స్టాక్ అంతా వాడి షాపులోనే ఉండదు, సపరేట్గా ఇంకో గోడౌన్లో ఉండిద్దండి. ఓకేనండి, అంటే మనోడు పర్చేజ్ చేసేటప్పుడే ఆ గోడౌన్లో ఉన్నాయి, అంటే ఆ గోడౌన్ నుంచి సేల్స్ చేసేటప్పుడు ఏం చేస్తాడు, వాడు మెయిన్ లొకేషన్కి అంటే వాడి షాప్కి తెచ్చుకుంటాడు. వాటిని ఎలా ఎంట్రీస్ చేయాలి అనేది కూడా మనం కంప్లీట్గా చెప్పుకుందామండి. అలానే నెక్స్ట్ టాపిక్ వచ్చి మల్టీ ప్రైజ్ లెవెల్స్. అంటే మీరు చూస్తున్న ఈ కంప్యూటర్ అయినా, మౌస్ అయినా, కీబోర్డ్ అయినా ఏదైనా కావచ్చు, దానికి ప్రైస్ అనేది డిఫరెంట్ లెవెల్స్లో ఉండిద్ది. అంటే ఆ పర్సన్ చేతులు మారుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన కస్టమర్, ఓకేనండి, ఇప్పుడు మనం ఎవరి దగ్గర కొన్నాం, రిటైలర్ దగ్గర, వాడెవరి దగ్గర కొన్నాడు, హోల్సేల్ దగ్గర, వాడెక్కడ డీలరు, వాడెవడు మ్యానుఫ్యాక్చర్, అంటే ఏంది స్టార్టింగ్ అది ఎక్కడైతే తయారు చేశారో అది మ్యానుఫ్యాక్చర్ కంపెనీ, అక్కడి నుంచి డీలర్స్ నుంచి హోల్సేల్ నుంచి రిటైలర్స్ నుంచి మనకు వచ్చింది. ఇంకా మనం ఎవరికైనా అమ్ముకోవచ్చు అండి, ఎంత రేటుకైనా అమ్ముకోవచ్చు, అది సెకండ్ హ్యాండ్ కింద వచ్చింది, అది ఎంట్రీస్ కింద రాదండి. ఓకేనండి, అలానే నెక్స్ట్ టాపిక్ వచ్చి డ్రాయింగ్స్. అంటే మనం ఇన్వెస్ట్ చేసిన మనీలోనే మనమే లోన్స్, అంటే ఏంది మనీ అనేది అప్పుగా తీసుకోవడం, వీటిని కూడా ఎలా ఎంట్రీస్ చేయాలనేది కూడా చూద్దామండి. అలానే నెక్స్ట్ టాపిక్ వచ్చి లాస్ట్ ఇయర్ ట్రేడ్ అకౌంట్. అంటే ప్రీవియస్ ఇయర్లో మిగిలిపోయిన స్టాక్ను కానీ ఏదైనా సరే దాన్ని ఈ ఇయర్లోకి ఎలా కన్వర్ట్ చేసి ఎలా ఎంట్రీస్ చేస్తాం అనేది కూడా చూద్దాం. అలానే ఇంకా రిమైనింగ్ వచ్చి మొత్తం ట్యాక్సెసేనండి, ఇన్కమ్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, వ్యాట్ అండ్ సిఎస్టీ, టీడీఎస్, టీసీఎస్ అండ్ ఎక్స్టేట్ డ్యూటీ. ఈ విధంగా ఈ టోటల్ టాపిక్స్ గురించి టాలీలో ఏ విధంగా నేర్చుకోవాలి, ఏ విధంగా ఎంట్రీస్ చేయాలి, మీరు నేర్చుకోవాలంటే కంటిన్యూస్గా వీడియోస్ మీకు అప్డేట్ రావాలి అంటే మీరు వెంటనే చేయాల్సింది సబ్స్క్రైబ్, నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే కంప్యూటర్ కోర్సులో ఉన్న ఎంఎస్ ఆఫీస్, ఫోటోషాప్, పేజ్ మేకర్, కొరల్డ్రా, టాలీ, సి లాంగ్వేజ్, ఆటోకేడ్, హెచ్టిఎంఎల్లో ఉన్న డౌట్స్ ఏమన్నా ఉంటే ఈ కంప్యూటర్స్ అడ్డా ఛానల్లో కవర్ పేజ్ మీద ఉన్న ఈ ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఓకేనా, చూడండి వ్యూయర్స్, కంప్యూటర్స్ గురించి అంతా తెలిసిన వాళ్ళు ఉండరు, ఏమీ తెలియని వాళ్ళు ఉండరు. అలానే ఈ కంప్యూటర్ కోర్సులో డౌట్స్ విషయానికి వస్తే నాకు తెలిస్తేనే చెప్తానండి, తెలిసిందే చెప్తాను, తెలియకపోతే తెలుసుకొని చెప్తాను. ఎంత తెలుసుకున్నా అర్థం కాలేదనుకోండి చెప్పలేను. ఓకేనండి.